హలో ఫ్రెండ్స్, ఈ సమ్మర్ వెకేషన్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేనైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. నాకెందుకు ఈరోజు ఇండియన్లోకి వెళ్ళాలనిపించి అయితే వెళ్ళాం. కానీ నేను లోపలికి ఎంటర్ అయిన వెంటనే పైనుంచి ఆ వాటర్ అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. తర్వాత బుద్ధుడి దగ్గర కొన్ని ఫొటోస్ దిగాక టాటూస్ ఉంటే ఒకటి ఎంచుకున్నాను. అది ఒకటి 150 అంట. అది 7 days దాకా ఉంటుంది. అండ్ తర్వాత గేమ్ జోన్లోకి ఎంటర్ అయిపోయాక అయితే నేను ఆడడం మొదలెట్టాను భయ్యా. తర్వాత మన వెనకాల ధోని ఉన్నాడు. మనకింట్లో భయం చెప్పి క్రికెట్ ఆడడానికి వచ్చాను. కానీ వచ్చిన ఫస్ట్ బాల్కే నా వికెట్ తీస్తాడు భయ్య. తర్వాత నుంచి నువ్వు చెప్పితే నమ్మవు, ప్రతి బాల్ రన్ తీసాను నేను. ఒక్క బాల్ మిస్ అవ్వలేదు భయ్య. ఎంతైనా ధోని ఫ్యాన్స్ అంటే ధోనిలాగే ఆడాలనుకుంటారు. సరిగా నాకు విషయం చెప్పు, మీకు ఇలా స్టేడియంస్లో క్రికెట్ ఆడడం అంటే ఇష్టమా, లేకపోతే ఇలా విఎఫ్ఎస్ పెట్టుకుని క్రికెట్ ఆడడం అంటే ఇష్టమా? నాకు కామెంట్ బాక్స్లో చెప్పు. నాకు అట్లాలు పెట్టుకుని ఆడుతుంటే నిజంగా క్రికెట్ ఆడినట్టు అనిపిస్తుంది. తర్వాత ఇదే నేను ఇప్పుడు దాకా ఎక్స్పీరియన్స్ చేసిన వాటిలో ద డేంజరస్ రైడ్ భయ్యా. ఇది వియర్స్ పెట్టుకుని ఊగిపోతూ ఉంటాం. ఎవరో ఒక మనల్ని పక్కన పట్టుకోకపోతే తెగ భయం వేస్తుంది భయ్యా. నాకు మాత్రం రైట్ ట్రై చేసి చాలా భయం వేస్తుంది. ఒక్కోసారి స్పీడ్ తగ్గుద్ది, ఒక్కోసారి పెరుగుద్ది. నిజంగా అక్కడి నుంచి మనం కింద పడిపోతున్నాం ఏమో అనిపిస్తుంది భయ్యా నాకు. మీరు కానీ అక్కడికి వెళ్ళుంటే కనుక అక్కడ అది ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళని అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని దీన్ని అడగండి. నేనైతే చాలా బాగుందని చెప్తాను, కానీ నేను చాలా భయపడ్డాను భయ్యా. చిన్నపిల్లల్ని బిలో 13 ఏజ్ వాళ్ళు మాత్రం ఎక్కించకండి భయ్యా, చాలా భయపడిపోతారు వాళ్ళు. నేను ఆడిన ముందే ఒక 10 ఏళ్ళ అబ్బాయి వచ్చి ఆడాడు. అది ఆడిన నెక్స్ట్ 1 hour దాకా ఆడతాను. ఏడలో అయితే ఆపలేదు భయ్యా. నేను పర్సనల్గా సజెస్ట్ చేసే ఈ రైడ్ ఇంకా క్రికెట్, ఈ రెండాట్లో ఆడుకో. చెప్పడం మర్చిపోయాను, క్రికెట్ 3 overs వేస్తారు, ఒకటి 150. నేను 2 సార్లు ఆడాను. నాకు నచ్చింది. నాకు 300 అయింది. అంటే 150కి 3 overs వస్తుంది. అలా 6 hours కంప్లీట్ అయింది. ఈ రైడ్ చూడు భయ్యా, ఎన్ని మలుపులు ఉంటాయో, చాలా భయం వేసింది భయ్యా. మీలో ఎవరన్నా ఇంతకు ముందే ట్రై చేసి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో దీని మీద చెప్పండి. నేను మాత్రం చాలా భయపడిపోయాను. నన్ను కానీ మా అక్క అక్కడ పట్టుకుపోయి ఉంటే ఎప్పుడు కింద పడిపోతానా అని తెగ భయం వేసింది భయ్యా నాకు. చూసారా ఎలా జాగ్రత్త పడిపోతున్నాను నేను. దానికాని పట్టుకుపోయి ఉంటే వాటర్ బయటికే. చాలా భయం వేసింది భయ్యా. అది గేమ్ లాగా అనిపించలేదు భయ్యా. ఏదో వస్తుందో నాకు ఆ ఫీల్ వచ్చింది భయ్యా ఎక్కినట్టు. ఇంక ఈ గేమ్స్ అయిపోయాక మన రెస్టారెంట్కి అయితే వచ్చాను. నేనైతే డ్రై చికెన్ లాలీపాప్ అండ్ చిల్లీ చికెన్ ఆర్డర్ చేశాను. అవి మాత్రం బాగున్నాయి, కాకపోతే ప్రైసెస్ 300లోనే ఉన్నాయండి. మన షాపింగ్స్ 360 అలా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇప్పటి నుంచో వెయిట్ చేసి బోట్ మన బిర్యానీ తీసుకొచ్చింది. నేను ఒక రకంగా ఏమి రోబోట్ ఇక్కడికి వచ్చాను అనుకోండి. ఈ తినడం అయిపోయాక కూడా నాకు ఓపిక ఉంది. అందుకు నేను మళ్ళీ వెళ్ళి ఆడుతున్నాం. అక్కడ చూసారా మేము ఎలా ఆడుకుంటున్నామో, నిజమైన షూటింగ్ లాగా. నేను ఈ గేమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఆ విఆర్ సెట్ మనకి పెట్టగానే మొత్తం డోర్ బాల్స్ లాగా ఉంటాయి. మీకు ఒక స్టాండింగ్ ప్లేస్ ఇస్తారు. ఆ స్టాండింగ్ ప్లేస్ నుంచి ముందుకెళ్ళి షూట్ చేయాలి. మళ్ళీ మీ భుజం ఉంటుంది చూసారా, గన్ని మళ్ళీ భుజం పెడితే రీలోడ్ అవుతుంది. అది ఈయన వెంటనే మీ స్కోరు బాగా చూపిస్తారు, ఎవరిది విక్టరీ. మేము ఎలాగ ఆడుతున్నామో మీకు పైన చూపించినట్టు. అది ఆడిన వెంటనే మళ్ళీ ఒక మా రెడ్ మార్క్ ఉంటుంది, విఆర్ సెట్లో చూపిస్తారు. మీరు అక్కడికి వెళ్ళి నుంచుంటే మళ్ళీ రీలోడ్ చేసుకోవచ్చు. ఏదైతే ఏంటి ఆట మాత్రం మందే. Thanks for watching this video. Subscribe. Thank you friends.